ఈరోజు మా డెలిగేషన్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎలక్షన్ కమిషన్కి కొన్ని నివేదికలు అందించాం. ప్రధానంగా ముఖ్యమంత్రి గారికే రక్షణ కల్పించలేని వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో క్షీణించింది. చంద్రబాబు నాయుడు గారి పైన కూడా రాళ్ల దాడులు, పవన్ కళ్యాణ్ గారి పైన కూడా రాళ్ల దాడులు అనేక ప్రాంతాల్లో కావాలని చేపిస్తున్నారు. దీన్ని ఖండిస్తూ లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ ప్రతిరోజు కూడా దిగజారుతోంది. వీళ్ళు సెలెక్ట్ చేసిన అధికారులు, రాష్ట్ర డీజీపీ కానివ్వండి, అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ కానివ్వండి, చీఫ్ సెక్రటరీ గారి కానివ్వండి, వీళ్ళు కేవలం ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వాళ్ళు అండగా నిలబడుతున్నారు. వాళ్ళ పర్యవేక్షణలోనే ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఇంటర్వ్యూన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనే విషయం మేము వారి ప్రస్తావన తీసుకొచ్చాం. అదేవిధంగా ఎలక్షన్ సమయంలో పోలింగ్ జరుగుతున్న టైంలో ప్రతి సెన్సిటివ్ బూత్లో కూడా వీడియోగ్రఫీ చేయమని, వీటితో పాటు ఓటర్ లిస్టులో ఎక్కడైతే మ్యానిపులేషన్ జరిగిందో వాటిపైన కూడా చాలా జాగ్రత్తగా ఎలక్షన్ కమిషన్ మరొకసారి నివేదిక తెప్పించుకుని చెక్ చేయాలనే విషయం మేము ప్రస్తావించాం. అధికార యంత్రాంగాన్ని ఈరోజు ప్రభుత్వం కోల్పోతున్నాం అనే భావనతోటి వీళ్ళు అధికారులు ఉపయోగించుకుని జిల్లాల వారీగా కింద స్థాయి అధికారులపైన కూడా వీళ్ళు బెదిరించే పరిస్థితులకు వచ్చారు. చాలా స్పష్టమైన ఆధారాలతోటి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక ఉత్తరాలు రాశారు. ఏ జిల్లాకి వెళ్ళినా కూడా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. దాన్ని మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాలి, ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరగాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేకంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి పోలీసు అధికారిని నియమించి ఎలక్షన్ పర్యవేక్షణ జాగ్రత్తగా జరగాలనేది మేము ఎలక్షన్ కమిషన్ నివేదించాం. ఈరోజు రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఎక్కడ చూసినా కూడా భయభ్రాంతులు చేసి లా అండ్ ఆర్డర్ని వాళ్ళు కావాలని చెడగొట్టి వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని ఈ రోజున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తరఫున మేము రిప్రజెంట్ చేసి ఎలక్షన్ కమిషన్కి మేము నివేదిక అందించాం. చాలా సానుకూలంగా స్పందించారు, మాకు సమయం ఇచ్చారు. మేము వారిని మనస్ఫూర్తిగా కోరింది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టన్న ఆంధ్రప్రదేశ్లో ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేటట్టు చర్యలు తీసుకోమని మేము కోరడం జరిగింది.